హాయ్ ఫ్రెండ్స్, క్యాప్సికమ్ క్యారెట్ తురుము మంచి టేస్ట్ వచ్చేలాగా మీకు చూపించబోతున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకొని, అలాగే క్యాప్సికమ్ కూడా చాలా సన్నంగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా. నేను క్యారెట్ని తురిమేసుకున్నాను. ఇలా తురుముకుంటే ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నేను ఒక పొటాటో తీసుకొని ఇలా తురుముకొని పెట్టుకున్నానండి. ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. మనం చేసేసరికి చాలా టైం పడుతుంది. ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైలకి ఏంటంటే ఎక్కువ ఆయిలే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలాగే నేను పోపులన్నీ కూడా వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు అండ్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఎండుమిర్చి అయితే నేను ఎక్కువ తీసుకోలేదండి. ఓన్లీ ఒకే ఒక్క పెద్ద సైజు ఉండే ఎండుమిర్చిని మాత్రమే తీసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం అటు ఇటు వేగితే సరిపోతుందండి. ఎక్కువ వేగించనవసరం లేదు. మనం ఎక్కువగా కర్రీ టైప్లో వండే వాటికి మాత్రమే వేగించుకోవాలి. చూసారు కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒక 5 మినిట్స్ వరకు వేగించుకోవాలి. ఎందుకంటే నేను క్యారెట్ తురిమాను కాబట్టి అది బేగా వేగిపోతూ ఉంటుంది. క్యాప్సికమ్ అలా కాకుండా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వేగించిన తర్వాత మనం క్యారెట్ తురుము అనేది వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసేసుకొని నేను పొటాటో కూడా తురుముకున్నాను కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కర్రీ మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా మనం మూత పెట్టేసుకొని వేగించుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వేగిపోతుంది. చూసారు కదండి, మొత్తం కూడా కర్రీ కలిసిపోయేలాగా కలుపుకొని క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్ మొత్తం కూడా మనం కలిపేసుకున్నాం కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వేగిందో. ఇలా వేగించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ప్రతి ముక్క కూడా ఉడికే విధంగా, వేగే విధంగా మనం చూసుకొని మనం ఇలాగా చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పెద్ద పెద్ద కూరలు వండేసినా వాళ్ళు కారంతో తినలేకపోతారు. నేను సరిపడగా సాల్ట్, కారం, పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. వాటర్ అది ఏమీ వేయనవసరం లేదండి. ఎందుకంటే ఇదే వాటర్ కంటెంట్ కాబట్టి బేగా వేగిపోతూ ఉంటుంది. ఇంకా మూత పెట్టకుండా మనం ఇలా వేగించుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా కర్రీ అనేది పిల్లలకు కూడా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ కూడా చాలా టేస్టీగా, యమ్మీగా అనిపిస్తూ ఉంటుంది. మొత్తం కర్రీని మనం బాగా కలుపుతూ ఉండాలి. మూత పెట్టనవసరం లేదండి. దగ్గరగా వేగించిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కర్రీ అంతట్లోని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది మనకి. చాలా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అలాగని ఎక్కువ వేసేసినా సరే మనకి కర్రీ అనేది చాలా ఎగటగా, చేదుగా అనిపిస్తుంది కాబట్టి మనం చాలా తక్కువ క్వాంటిటీలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం కర్రీ కలిసే విధంగా మనం కలుపుకోవాలి. చూసారు కదండి, అంత కర్రీని కలిపితే చాలా తక్కువ వేగింది. అందులో మనం కొంచెం కరివేపాకు రబ్బలు వేసేసుకొని బాగా కలుపుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కర్రీ మొత్తం కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఇలా చేసినట్లయితే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సాంబార్ కాంబినేషన్లో అయినా ఉట్టిగా కలుపుకున్నా సరే చాలా బాగుంటుందండి. ఇలా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఒక ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకున్నాను. మనకి క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది.